ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని సెలవిచ్చి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని మా బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మాకు మంచి నిద్ర దయచేసినందుకు వందనాలు ప్రభువా. మా గృహం చుట్టూ మీకు అగ్ని కంచె వేసి భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ లోకంలో ఈ రోజున మేము సజీవులంగా ఉన్నామంటే అయ్యా, అది మాకు కలిగిన బలం వల్ల, శక్తి వల్ల, ధనం వల్ల, మీ మీద మంచివారమనో కాదు, కానీ కేవలము కూడా మీరు మా ఎడల కుమ్మరిస్తున్న కృపను బట్టే మేము ఇంకను ఈ ఉదయకాలంలో సజీవులంగా ఉన్నాము. ఈ విధంగా ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నాము తండ్రి. మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఎస్ లార్డ్. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము, భయమునొంది పాపము చెయ్యకుడి అని లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, మీరు వాక్యం ద్వారా చెబుతున్నట్లు అనేక మంది భయము లేకనే వారు పాపం చేసేవారుగా ఉంటున్నారు. మమ్మల్ని ఎవరు ఏమంటారులే, మాకు ఏమవుతుందిలే, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే అనే వారిలో ఉన్న అతి విశ్వాసం మూలంగానే అయ్యా వారు పాపం చేసేవారుగా ఉంటున్నారు. అయ్యా, వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినట్లు నిత్య నరకం ఒకటి ఉంటుందని, తీర్పు ఒక రోజు ఉంటుందని, ప్రతి మాటకు కూడా లెక్క అప్పజెప్పవలసి ఉంటుందని, ప్రతి క్రియకు కూడా తండ్రి మీ ఎదుట సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని జ్ఞాపకం చేసుకుని భయముతో పాపము చేయకుండా జీవించగలిగిన భాగ్యం మాకు దయచేయండి నాయన. ఎవరం కూడా తండ్రి అయ్యా కావాలని, ఎవరం కూడా ప్రభువా తెలిసి తప్పులు చేసేవారుగా ఈ రోజున మేము ఉండకూడదు నాయన. అయ్యా, మమ్మల్ని మీ యొక్క వాక్యానుసారంగా మీరు నడిపించుకోండి తండ్రి. మీకు విరోధంగా ఈరోజు మేము ఏ క్రియలు చేయకుండా జాగ్రత్త కలిగి సాక్ష్యముతో జీవించే భాగ్యం మాకు దయచేయండి నాయన. ఎస్ లార్డ్. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి బిడ్డను కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వారందరినీ ఈ రోజంతా భద్రపరచుకోండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, మేమందరము చేస్తున్న మా పనులలో మాకు ఆశీర్వాదాలు దయచేయండి. ఏ అడ్డు, ఏ ఆటంకాలు మాకు ఎదురవ్వకుండా మా మార్గాలన్నీ కూడా సరళపరచండి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరూ కూడా ఫలించేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నింపబడే వారంగా ఉండాలి. అయ్యా, మేమందరం కూడా మీ నామానికి మహిమ తెచ్చే విధముగా తండ్రి జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా, ముఖ్యంగా అనేక ప్రాంతాలు మేము ప్రయాణించాల్సి ఉంటుండగా మాకు సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి అయ్యా. మా వాహనాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోనండి ప్రభువా. మేము వెళ్తున్న మార్గాలను మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోండి నాయన. అయ్యా, మేమందరము కూడా క్షేమకరంగా గృహాలు చేర్చబడడానికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతలో తండ్రి మీ తోడు మాకు దయచేయండి. మేము ఏ సమయంలో కూడా ఎటువంటి లోటుతో ఉండకుండా సమృద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా వృద్ధిపరచండి తండ్రి. అయా, ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా ప్రతి బిడ్డను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తుండగా బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. హాస్పిటల్స్కి డెలివరీస్ కోసం వెళ్తున్నారు, రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు ప్రభువా, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు, వారందరినీ కూడా దీవించండి ప్రభువా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉండాల్సిన బిడ్డలు ఉంటున్నారు, వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి ప్రభువా. యవన బిడ్డలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మాలో ఎవ్వరము కూడా అపవాది చిక్కుల్లో పడిపోకుండా, అవమానాలు, నిందలతో ఈ రోజున మేము గడపకుండా తండ్రి సహాయం దయచేయండి. నెమ్మదికరమైన, శాంతి సమాధానకరమైన జీవితం మాకు దయచేయమని, ఎటువంటి గొడవలతో, విభేదాలతో ఈరోజు మేము ఉండకుండా నాయన ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే వారిగా మమ్మల్ని మీ సన్నిధిని నిలవబెట్టుకోమని, అయ్యా మీ కృపా మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజున కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.